వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన కక్షలతో ప్రతీకార చర్యలతో నడుస్తున్నదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఫోటోలు మార్పు చేసి మంత్రులపై వార్తలు ప్రచురించడం, జర్నలిస్టులను నోటీసు లేకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. కేసీఆర్ 33 జిల్లాలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు దక్కించుకున్న రేవంత్ రెడ్డి జోనల్ వ్యవస్థను తిరిగి అడ్డుకుంటోందని పేర్కొన్నారు. ఈ 4-5 రోజుల నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు. అదే జిల్లాలను విలీనం చేయాలనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. ఉదాహరణకి మా భూపాలపల్లిని తీసుకుందాం, వరంగల్ తీసుకుందాం, ఇంకొక నియోజకవర్గం. భూపాలపల్లిలో ట్రైబల్స్కి సంబంధించినటువంటి కోయోళ్ళు ఉన్నారు, చెంచోళ్ళు ఉన్నారు, పిట్టలోళ్ళు ఉన్నారు, నేతగానోళ్ళు ఉన్నారు, నాయకపోళ్ళు ఉన్నారు. మరి మిగతా జరగకపోతే ఈ కులాలు కనబడి అంటే అక్కడ ఉండేటువంటి ఒక రాష్ట్రం సాధించుకున్నటువంటి క్రమంలో అభివృద్ధి రకమైనటువంటి ఏర్పాటుతో ముందుకు కేసీఆర్ గారు సాగుతూ ఉంటే పాలన సాగితే దానికి భిన్నంగా రకరకాల సామెతలు ఉన్నాయి. ఆ సామెతలు నేను ఉటంకించుకోదలుచుకోలేదు. కానీ మీకు విజ్ఞత ఉంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పని చేసి చూపించండి. కేసీఆర్ గారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో